ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు శ్రీపతి లాగ్స్ అండ్ కుకింగ్. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండి. సో సంక్రాంతి పండుగ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది పిండి వంటలు కదా. అరిసెలు, చక్రాలు, కజ్జికాయలు, చెక్కలు, ఇలా అన్ని రకాల పిండి వంటలు చేసుకుంటారు. పల్లెటూరులో అయితే ఇరుకు పొరుగు వాళ్ళు, ఇలా చుట్టాలు అందరూ కలిసి ఒకేసారి మానేడు 2 మానేళ్ళు అలా కలిపి అరిసెలు చేసుకుంటారనమాట. అరిసెలనే కాదు, చక్రాలైనా కజ్జికాయలైనా ఏవైనా సరే ఎక్కువగా అరిసెలు అయితే అందరూ కలిసి చేసుకునేవాళ్ళు. కానీ సిటీలో అయితే అలా కుదరదు కదండి. మన ఇంట్లోనే మనం ఒక్కలమే అరిసెల్ని చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక్కదాని అరిసెల్ని ఏ విధంగా చేశానో, నాకు ఎంత టైం పట్టిందో మీతో షేర్ చేసుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అరిసెలు చేయడం కోసం ముందుగా మనకి కొలత కావాలి, అంటే మెజర్మెంట్ అనేది కంపల్సరీ అనమాట. మెజర్మెంట్ తెలియకపోతే మనకి అరిసెలు అనేవి కరెక్ట్గా వచ్చే ఛాన్స్ అయితే రాదు. ఇంట్లో గిద్ద కానీ లేకపోతే గ్లాస్ కానీ సోళ్ళ కానీ అలాంటివి కరెక్ట్గా ఉండేవైతేనే మనకి కరెక్ట్ మెజర్మెంట్తో మనం అరిసెలు చేసుకోగలం అనమాట. మా ఇంట్లో అలాంటివి లేవు కాబట్టి ఈ విధంగా మెజర్మెంట్ చేసే మిషన్ ఉంటుంది కదా, దాంట్లో తీసుకుంటున్నాను. ఇక్కడ మెజర్మెంట్ చేసే ముందు ప్లేట్ యొక్క వెయిట్ చూస్తే 320 గ్రామ్స్ ఉందన్నమాట. అది మైనస్ చేసి మిగిలింది మనం చూసుకోవాలి. ఇక్కడ నేను ఇలా 3 గ్లాసెస్ దాకా రైస్ని పోసాను. సుమారుగా అది 1240 గ్రాములు, అంటే 1 కేజీ 240 గ్రాములు ఉంది. అలా ఇక్కడ నేను సుమారుగా 1.5 కేజీ దాకా తీసుకుంటున్నాను. వచ్చిన దాన్ని మైనస్ చేసేస్తే కరెక్ట్గా మనకి సరిపోతుంది అనమాట ఈ కొలత. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏవైనా పురుగులు కానీ గడ్డలు కానీ మట్టి గడ్డలు కానీ మొత్తం ఉంటే తీసేసేసి ఇప్పుడు దీన్ని శుభ్రంగా 1కి 2 సార్లు బాగా వాష్ చేయాలి. ఇవి మనం తీసుకునే బియ్యము కార్డు బియ్యం అండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మామూలు బియ్యం అయితే అసలు పనికిరామన్నమాట అరిసెలకి. కార్డు బియ్యాన్ని వాసన లేకుండా 4-5 సార్లు బాగా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు దీన్ని నానబెట్టుకోవాలి. నేను రాత్రి 8:30 నానబెట్టానండి. ఉదయం 11 అలా ఓపెన్ చేశాను అనమాట. మళ్ళీ ఈ వాటర్ని వంచేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకుంటే బియ్యం అనేది వాసన అనేది రాదనమాట. ఈ విధంగా నీళ్ళన్నీ వంచేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేయాలి. మీ దగ్గర వడకట్టేది లేకపోతే క్లాత్ ఉండేది కదా, పలచటి క్లాత్లో కూడా వేసేసేసి అలా గిన్నెలో పెడితే నీళ్ళు కారిపోతాయి. పూర్తిగా నీళ్ళన్నీ కారిన తర్వాత మాత్రమే మనం బియ్యాన్ని మరపెట్టాలన్నమాట. ఇక్కడ నేను ఈ విధంగా జల్లెడలో బియ్యాన్ని వేసుకుంటున్నాను. వేసుకొని నీళ్ళన్నీ కారేదాకా ఉంచుకుంటున్నాను అనమాట. మనకి పట్టుకుంటే కింద చుక్కలు చుక్కలు కారుతూ ఉంటాయి అనమాట. ఆ చుక్కలన్నీ కారేదాకా నీళ్ళన్నిటిని ఇలా ఉంచేసేయాలి. ఇక్కడ బియ్యాన్ని క్లాత్లో ఆరబెట్టకూడదండి, ఆరబెడితే అరిసెలు రావన్నమాట. ఈ విధంగా జల్లెడ ఉంది కదండి, అడుగున మనకి ఇలా చుక్కలు పడుతూ ఉన్నాయి కదా, అవి పడటం ఆపేదాకా మనం ఉంచుకోవాలి. ఇవి కారేదాకా ఈలోపు మనకి కావాల్సినవి మిగతా ఏమేమి కావాలో అవి చూసేసుకుందాము. సో దీనికి బెల్లం కావాలి కదా. ఇక్కడ నేను సుమారుగా 600 గ్రాముల దాకా బెల్లం తీసేసుకుంటున్నాను. కేజీకి 500 గ్రాముల నుంచి 600 గ్రాముల దాకా బెల్లం సరిపోతుంది. అది తీపిని బట్టి అనమాట. తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు. అరిసెలకి స్పెషల్గా ఇంకొక బెల్లం ఉంటుందండి. ఆ బెల్లం ఎక్కడ నాకు దొరకలేదు కాబట్టి నార్మల్ బెల్లం తీసుకున్నాను. మీరు అరిసెల బెల్లం తీసుకుంటే అరిసెలు ఇంకా టేస్టీగా వస్తాయి అనమాట. దీంట్లో చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసేసేసి ఈ విధంగా వీటిని నానబెట్టేసుకున్నాను. ఈ లోపు నేను మరపట్టేసేసాను అనమాట. చూడండి, పిండి ఈ విధంగా తడితడిగా ఉండాలి, పొడి పొడిగా అయితే ఉండకూడదు. పొడి పొడిగా అవ్వకుండా గాలి దూరకుండా ఈ విధంగా మూత పెట్టేసేయాలి. ఈలోపు నేను ఇక్కడ స్టవ్ని ఈ విధంగా కింద పెట్టుకొని దానికి కావాల్సినవన్నీ సామాన్లన్నీ ముందుగానే పెట్టేసుకుంటున్నాను. పిండిని మనం చేసే 1 గంట ముందు మరపట్టించాలండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ విధంగా లో ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని కరిగించి మళ్ళీ స్ట్రెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, దానికోసం ఈ చిన్న గిన్నెలో తీసుకున్నాను అనమాట. తర్వాత పెద్ద బౌల్లో వడకట్టుకుంటాను. ఈ లోపల నేను ఈ విధంగా పిండిని జల్లించుకుంటున్నాను అనమాట. జల్లించుకోవడం కంపల్సరీ, అది మాత్రం మిస్ చేయకూడదు. జల్లించుకోకుండా చేసుకుంటే అరిసెలు అనేవి అంత బాగా రావు, అలానే టేస్ట్ కూడా ఉండవు అనమాట. ఈ లోపు ఇక్కడ బెల్లం అనేది పూర్తి కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ విధంగా వడకట్టే దాంతో బెల్లం వాటర్ని పూర్తిగా వడకట్టుకోవాలి. ఈ విధంగా వడకట్టుకుంటే మలినాలు ఏమైనా మట్టి ఉన్నా కానీ పూర్తిగా పోతాయి అనమాట. అప్పుడు తినేటప్పుడు మనకి మట్టి తగలకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా నేను ఇక్కడ పిండిని కూడా జల్లించేసేసుకున్నాను. ఈ విధంగా ఒత్తి పెట్టేసేసి గాలి తగలకుండా ఈ విధంగా పేపర్ని కానీ ఏదైనా కవర్ని కానీ పెట్టేసేసి పక్కన స్టవ్ ఆన్ చేసేసి ఈ విధంగా పాకాన్ని పట్టుకుంటున్నాను. 2 to 3 మినిట్స్కి ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. స్టార్టింగ్ ఈ విధంగా చెక్ చేసుకుంటే అసలు చేతికి మనకి పాకం అనేది అంటుకోవట్లేదు అనమాట, రాను కూడా రావట్లేదు, అంటే ఇంకా పాకం మనకి రాలేదన్నమాట. ఇలా 3 to 4 మినిట్స్కి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇటు పక్కన 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలకి ప్లేట్లో ఈ విధంగా పాకం వేసుకొని చెక్ చేసుకుంటే ఇది కొంచెం లూజ్గానే ఉంది. ఇక నేను పట్టే పాకం
లేత పాకం కాదు, అలాగని మరీ ముదురు పాకం కాదు, మీడియం పాకం అనమాట. చేత్తో పట్టుకుంటే ఉండ అనేది రావట్లేదు. కాబట్టి మళ్ళీ ఒక 3 to 4 మినిట్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటే ఈ పాకం అనేది పూర్తిగా ఉండకట్టాలి. అలా ఉండకడితే మనకి అరిసెల పాకం రెడీ అయిపోయినట్టు. కొంతమంది బాగా లేతగా చేసుకుంటారు, కొంతమంది మరీ ముదురుగా అంటే పాకాన్ని ప్లేట్కి టచ్ చేస్తే టంగ్ టంగ్ అని సౌండ్ వచ్చేలా చేసుకుంటారు అనమాట. ఇక్కడైతే నేను అలా చేయట్లేదు, మీడియంగా ఈ విధంగా రౌండ్ వచ్చేలాగా చేసుకుంటున్నాను అనమాట. సో పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసి కింద ఈ విధంగా పెట్టుకొని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఈ విధంగా తిప్పుకుంటున్నాను. పాకం ఇద్దరున్నప్పుడైతే మనకి కర్ర ఉండిద్ది కదండి, లేకపోతే పప్పు గుత్తి కర్ర ఉండిద్ది కదా, దాంతో అయితే ఈజీగా తిరిగిద్ది అనమాట. ఒక్కలే ఉన్నాం కాబట్టి నాకు ఈ స్పూన్తోనే కొంచెం కన్వీనియంట్గా ఉంది. అందుకని ఈ స్పూన్తోని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా తిప్పుకుంటున్నాను. పిండికి మాత్రం మూత పెట్టేసి కొంచెం కొంచెం తీస్తూ వేసుకోవాలండి. ఒకవేళ గాలి దూరితే పిండి అనేది పొడిగా అయిపోయి మనకి అరిసెలని బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. ఈ మధ్యలో 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి, 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా ఈ విధంగా పిండిని వేసుకుంటూ నిదానంగా కలుపుతూ ఉండాలి. ఇంతవరకు అయితే బాగానే ఉందండి కలపడం. ఆ తర్వాత మన ఎనర్జీ కూడా తగ్గిపోతుంది, ఎందుకంటే పిండి అనేది బాగా టైట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అటువంటి టైంలో మనం మరీ ఎక్కువ పిండి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ నిదానంగా తిప్పుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో అయితే ఇద్దరు ఉంటేనే కొంచెం మనకి ఈజీగా ఉండిద్దండి, ఎందుకంటే పిండి అనేది బాగా టైట్గా ఉండిద్ది, మనకు తిప్పడం కూడా కష్టం అవుతుంది అనమాట. చేయి కూడా బాగా నొప్పిగా ఉండిద్ది. అందువల్ల ఇద్దరు ఉంటే ఈజీగా అయిద్దని చెప్తారు. ఇలా అంచుల చుట్టూ ఉన్న పిండిని కూడా తీస్తూ నిదానంగా కలుపుకుంటూ మొత్తం కలిసేదాకా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనకి పిండి కలవడం చాలా కష్టం అవుతుంది అనమాట. ఇదే విధంగా ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరిని వేసుకొని నిదానంగా మొత్తం కలిసేదాకా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి పిండి అనేది మరీ జారుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా పట్టుకుంటే అదంతా అది మనం విదిలిస్తే తప్ప అది పడకూడదు అనమాట. ఇంకా 1 టేబుల్ స్పూన్ దాకా పిండి అవసరమైంది నాకు, అందుకని నిదానంగా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా పట్టుకుంటే దాని అంతా అదే పడిపోవాలి. అంటే మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు, ఇది కరెక్ట్గా ఉండిద్ది అనమాట. లేదనుకుంటే ఇంకొంచెం 1 టేబుల్ స్పూన్ దాకా మనం పిండిని వేసుకోవచ్చు. పిండిని మనం రౌండ్గా చేసుకుంటే రాకపోతే లూజ్గా ఉందనుకుంటే అప్పుడు ఈ విధంగా చిన్న టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండిని వేసేసుకొని ఈ విధంగా నిదానంగా మొత్తం అంతా కలిసేదాకా మిక్స్ చేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉన్నట్టు. కొంచెం ఆరిపోతూ ఉంటే మనకి పిండి కూడా బాగా గట్టిపడుతుందండి, కాబట్టి ఇదైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం అవసరమైతే ఆయిల్ కూడా వేసేసుకొని మూత పెట్టేసేసి మనం అరిసెలు చేసుకోవచ్చు. రౌండ్ కూడా బాగా చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఈ పిండిని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను కేజీ అరిసెల కోసం కేజీన్నర బియ్యం తీసుకొని మరపట్టిస్తే దాన్ని జల్లిస్తే 1/4 కేజీ పోయింది, మొత్తం చేస్తే మిగిలింది అదనమాట. ఆ తర్వాత పక్కన స్టవ్ ఆన్ చేసేసి ఈ విధంగా ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకున్నాను. ఇక్కడ సగం దాకా ఆయిల్ చాలండి, మరీ పూర్తిగా తీసుకుంటే పొంగే అవకాశం ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఏ వంటలకైనా సరే సగం దాకా ఆయిల్ తీసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని చుట్టూ తిప్పుతారనమాట పెద్దవాళ్ళు, దిష్టి తగలకుండా, లేకపోతే మనం పిండి వంటలు చాలా బాగా రావడం కోసం అనమాట. ఆ తర్వాత ఎంతవరకు కావాలో అంతవరకు పిండిని తీసుకొని మూత పెట్టేసేసి పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకొని దీన్ని అరిసెలు చేసేసుకోవచ్చు. పిండి కొంచెం గట్టిగా ఉందనుకుంటే ఆయిల్ హీట్ చేస్తుంది కదండి, దాని పక్కనే దీన్ని అలా పెట్టి ఉంచితే ఆయిల్ హీట్కి పిండి అనేది కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎవరికైనా గట్టిగా ఉందనుకుంటే ఇది ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా బాలుగా చేసేసి అరిసెలా చేసుకుంటున్నాను. బూరెలు అయితే కొంచెం మందంగా చేయాలి, ఇవి అరిసెలు కాబట్టి ఈ విధంగా పలచగా చేసుకుంటున్నాను. ఆ తర్వాత దీని మీద మనకి నువ్వులు కావాలంటే నువ్వులు, గసగసాలు కావాలంటే గసగసాలను పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మరీ ఓవర్ హీట్లో ఉండకూడదండి. ఓవర్ హీట్లో ఉన్నప్పుడు వేస్తే ఇవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉండిద్ది. అలానే పిండి అనేది లోపల పచ్చిగానే ఉండిద్దండి, బయట మాత్రం రెడ్డిష్గా ఉండిద్ది అనమాట. అలానే ఆయిల్ హీట్ అవ్వకుండా వేస్తే వేసిన వెంటనే బ్రేక్ అవుతుంది, అలానే ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత అదంతా అదే పైకి లెగుస్తుంది. అప్పుడు దాన్ని మనం అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అరిసెలు కాబట్టి ఈ విధంగా ఒత్తుకోవాలండి. నాకు ఒత్తుకునేది ఏమి లేదు కాబట్టి ఈ విధంగా పైన కింద స్పూన్ పెట్టేసేసి నెమ్మదిగా ప్రెస్ చేయాలి. మరీ గట్టిగా ప్రెస్ చేసినా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ 1 by 1 మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. మంట అనేది మరీ ఓవర్ హీట్లో ఉండకూడదు, నార్మల్ హీట్లో ఉండకూడదు.
మీడియం హీట్లో ఉండాలి. ఇవి మనం బూరెలా కూడా చేసుకోవచ్చండి. ఇలా పొంగుతాయి కదా, పొంగిన వాటిని ప్రెస్ చేసుకోకుండా ఉంచుకుంటే బూరెలాగా తినేయచ్చు, లేకపోతే ఈ విధంగా అరిసెలాగా తినేయచ్చు. కానీ బూరెలకి పాకం అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇదే ప్రాసెస్లో అరిసెలను చేసుకోవచ్చు. 2 to 3 మెంబర్స్ ఉంటే 1 అవర్లో అయిపోతుందండి. అదే ఒక్కలమే ఉన్నాం కాబట్టి నాకు 2 to 3 అవర్స్ పట్టింది. నేను 2:30కి అలా స్టార్ట్ చేస్తే 4 అయిపోయిందనమాట. ఇక్కడ ఒక్కలమే ఉన్నాం కాబట్టి ఒక్కొక్కటి వేసుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మనం చేసుకుంటే అరిసెలు అనేవి రెడీ అయిపోతాయి. కేజీ అనుకుంటే కేజీన్నర దాకా బియ్యం తీసుకొని దాన్ని మరపట్టించాలి. 1 గంట ముందు మరపట్టిస్తే సరిపోతుంది. ముందుగా పట్టిస్తే పిండి అనేది పొడి అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మంట అనేది మీడియం హీట్లో ఉంచుకోవాలి. ఇక్కడ పాకాన్ని బట్టి కూడా మనకి అరిసెలు అనేవి టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను మీడియం పాకం పట్టాను. అలానే మనకి కావాల్సిన పదార్థాలన్నీ ఏవైతే వస్తువులు కావాలో అవన్నీ ముందుగా రెడీగా పెట్టుకోవాలి. ఒక్కసారి పొయ్యి దగ్గర కూర్చుంటే అయిపోయేదాకా లెగకూడదు. ఒకవేళ లెగిసినా సరే పాకం అనేది గట్టిపడే ఛాన్స్ ఉంటుంది, అరిసెలు అనేవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫైనల్గా ఇదండి వీడియో. నేను ఒక్కదాన్ని చేసిన అరిసెలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే నా కష్టం కూడా నెరవేరుతుంది అనమాట. చాలా చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఎల్సీ గోల సైజ్ మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అనే ఆప్షన్ ఎంచుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.